మా ఇంట్లో గుడ్డు ఉంటే మా హస్బెండ్ అనే ఒకటే మాట గుడ్డు కారం. ఆయనకు ఎంతో ఇష్టం అంటే డైలీ పెట్టినా తింటాడు. ఈరోజు కూడా ఆయన చెప్పిండు కాబట్టే చేశాను. గుడ్డు కారం ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే గుడ్లు అయితే ఉడకబెట్టుకోవాలి. గుడ్లు బాగా ఉడకాలంటే కొంచెం ఉప్పు ఆయిల్ వేసి ఉడకబెట్టుకోవాలి. కళాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, పసుపు, కారం వేసి గుడ్లు తర్వాత వచ్చేసి మంచిగా గుడ్లు ఫ్రై చేసుకోవాలి. గుడ్లు ఫ్రై చేసుకొని గుడ్డు ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఎంతమందికి తెలుసో గుడ్డు కారం కామెంట్ చేయండి. గుడ్లు మంచిగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు కొన్ని పొట్టు తీయనివి, కొన్ని పొట్టు ఉన్నవి అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ పొట్టులోనే ఉంటుందన్నమాట. దాని తర్వాత 3 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ధనియాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే అదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో కొన్ని పోపు దినుసులు, జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. 1 రెబ్బ కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. ఇందాక మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ కారం అయితే యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి రంగు మారినంతసేపు ఎల్లిపాయ కారం అయితే ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అయితే ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు అయితే యాడ్ చేసుకొని మంచిగా అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మా హస్బెండ్ కూడా చాలా నచ్చింది. మీకు నచ్చిందా?